బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పీకర్ కార్యాలయం తేల్చి చెప్పింది. వారిని బీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. దీంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటుండగా వారిలో ఇప్పటి వరకు 7గురికి అనర్హత వేటు నుంచి ఉపశమనం లభించినట్లయింది. మరో 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. స్పీకర్ నోటీసులకు దానం నాగేందర్ ఇంకా రిప్లై ఇవ్వలేదు. త్వరలోనే కడియం సంజయ్లను విచారణకు పిలువనున్నారు స్పీకర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు 10 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసింది గులాబీ పార్టీ. న్యాయస్థానం ఆదేశాలతో వారి అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నారు. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, అలాగే ఫిర్యాదుదారుల వివరణ తీసుకొని తీర్పిస్తున్నారు స్పీకర్. ఈ నేపథ్యంలో 7గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు.